పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించు మా పరమ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు స్తోత్రాలు. మీ మాటలు వినాలని ఆశపడుతుండగా మీ విలువైన మాటలు మాకు నేర్పించండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. మీ మహాకృప చేత మమ్మల్ని జీవింపచేయండి, ధైర్యపరిచి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కలిసి దేవుని మాటలు శ్రద్ధగా నేర్చుకుందాం. దేవుని మహాకృప చేత మనం నింపబడదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. కనుక గొప్ప మాట, అంగలార్పును అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని మాటలు విని దేవుని మహాకృప చేత నింపబడదాం. దుఃఖం వేరు, అంగలార్పు వేరు. దుఃఖం అంటే అలా వచ్చి వెళ్ళిపోయింది. అంగలార్చడం అంటే చాలా రోజులు అది తీరినటువంటి వేదన. ఆ వేదనతో, బాధతో మనం చాలాసార్లు కుంగిపోతాం. ఏ దుఃఖకరమైనటువంటి వేదన ఉన్నప్పటికీ, అంగలార్పును ఉన్నప్పటికీ, ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే, మనము ఆయనతో ఉంటే ఆయన మన పట్ల చేసే గొప్ప కార్యాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ అంగలార్పును అనే అంశం ద్వారా విలువైనటువంటి మాటలు దేవుడు మనకు బోధించాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరూ దేవుని మాటలు విని బలపరచబడదాం. చాలా మాటలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకేసారి మనం నేర్చుకోలేము కాబట్టి కొన్ని విషయాలు మాత్రం దేవుని యొక్క సన్నిధిలో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం. అంగలార్పును అనే అంశంలో మొదటి మాట, నాట్యముగా మార్చే దేవుడు. నాట్యముగా మార్చే దేవుడు అని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 30వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 30:11 వచనం. నా ప్రాణము మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలండి. అక్కడ అందుకే దావీదు రాస్తూ, దావీదు జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారంట. శత్రువులు ఉండడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. తప్పు చేసినా, చెడు చేసినా శత్రువులు తయారవుతారు. మంచి చేసినా కూడా శత్రువులు తయారవుతారు కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఆ మంచి వాళ్ళలో లేకపోవటం వల్ల ఎదుటివారు మంచి చేస్తుంటే వారు లేక శత్రువులుగా మారతారు. ఏదో ఒక నిందలు వారి మీద వేసి శత్రువులుగా మారిపోతారు. 30వ అధ్యాయం 1వ వచనంలో మరొక మాట చదివిస్తున్నాడు, అది చదవండి. 1వ వచనం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. చాలా మంది అట దావీదుకి శత్రువులుగా మారిపోయారు. మనకు తెలిసింది అంటే బైబిల్ ప్రకారం మొట్టమొదటి శత్రువు ఎవరంటే దావీదుకి ఎవరో తెలుసా? రాజు కాకమునుపు చెప్పండి, తెలుసు మీకు? ఆ నోట్లో బయటికి రావాలి. చెప్పండి, దావీదుకి మొదటి శత్రువులు ఎవరు?
అన్నదమ్ములేనా? ఎక్కడైనా మనం చదివామా? యోసేపుకి అన్నదమ్ముల శత్రువులు అందులో క్లియర్గా ఉంది. దావీదుకి ఎక్కువగా శత్రువులు మనకి ఎవరు కనపడతారంటే సౌలే. తర్వాత షిమీ కూడా ఒక శత్రువుగా మారతాడు. అంటే మొట్టమొదటిగా దావీదుకి ఎందుకు సౌలు శత్రువుగా మారాడంటే దావీదు మంచి పని చేశాడని. ఏంటి ఆ మంచి పని అంటే ఇశ్రాయేల్ జన పక్షాన్ని నిలబడి వాళ్ళు ఓడిపోయే సమయంలో దేవుడికి ఘనత తేవడానికి ఇశ్రాయేల్ పక్షం నిలబడి యుద్ధ రంగంలో గెలిచి దేవుడికి మహిమ తెచ్చినటువంటి దావీదు. ఆ పరిస్థితుల్లో సౌలు సంతోషించాల్సింది పోయి సౌలు ఏం చేశాడంటే దావీదు మీద శత్రువుగా మారిపోయాడు. అంటే అక్కడ ఏంటి తెలుసా? ఒక మంచి చేస్తుంటే దాన్ని ఓర్చుకోలేక భరించలేక శత్రువులుగా మారిపోతున్నా. మంచి చేసినప్పుడు చేతనైతే మంచిదే, లేకపోతే కాముగా ఉండాలి. అంతేకాని మంచి చేసిన వ్యక్తిని శత్రువులాగా చిత్రీకరిస్తే అది మనకే నష్టం. దేవుని యొక్క పనిలో సహకరిస్తే సహకరించు, లేదంటే కాముగా ఉండాలి తప్ప విమర్శించడం కానీ శత్రువులుగా మాట్లాడాలి మనం అనడం చేయకూడదు. అవి చేస్తే మనకే నష్టం. అది బాగా మనందరికీ తెలుసు. మనం పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో దేవుని యొక్క పరిచర్య ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఈ దినాల్లో మనం ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని నమ్మి ఆ పనిని ప్రారంభించినటువంటి ఆనాటి దినాల్లో చాలామంది జేజీఎం సంఘంలోకి చేర్చబడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక సహోదరుడు ఏం చేశాడంటే మనం చేసే మంచి పని ఆయనకి నచ్చక విమర్శించడం మొదలుపెట్టాడు. విమర్శించి ఏ స్థాయి విమర్శించాడంటే ఇది దేవుని పరిచర్యను మర్చిపోయి కూడా ఇదేదో మనం ఒక పోటీగా చేస్తున్నామని లేక మన వ్యక్తిగత జీవితాలు బాగుపడడం చేస్తున్న ఉద్దేశంతో ఆయన ఏం చేసి విమర్శించి ఆ నోటితో కాని మాటలు పలికాడు. అది నాకు బాగా తెలుసు. కాని మాటలు పలికినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఒకసారి అవకాశం ఇస్తాడు, క్షమిస్తాడు, 2 సార్లు ఇస్తాడు. అక్కడ మనం మారుతామే, మార్పు చెందుతాము. ఎరకపోతే అంతే. ఏం చేసినట్టు ఆ సహోదరుడు ఇది ఎవరి పని? దేవుడి పని. ఈ దేవుడి పని చేస్తుంటే విమర్శించాడు. నిజంగా డైరెక్ట్గా అంటే ఒక వ్యక్తితో విమర్శిస్తే అతను చెయ్యి విరిగి కొన్ని రోజులు మంచం పాలవలసి వచ్చింది. ఇంట్లోనే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది. ఇది అతని మీద మనం ద్వేషంతో చెప్పే మాటలు కాదండి. అంటే మనం చేసే మంచి పనులను బట్టి కూడా మనం శత్రువులుగా మారుతారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నేను చేసేది నా పని కాదు, నా దేవుని పని కాబట్టి నా దేవుడు చూసుకుంటాడు. అక్కడ అందుకే అంటున్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపడనీయకము, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో దావీదుకి ఎన్నో ఆటంకాలు, అవమానాలు, అంగలార్పులైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో దేవుడు దావీదు పట్ల ఏం చేశాడంటే మనం ఇందాక జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఆ అంగలార్పును నాట్యముగా మార్చాడు. మళ్ళా ఆ మాట చదువుదాం. 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలండి. ఇక్కడ అంటున్నాడు దావీదు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఎవరి ప్రాణంతో? తన ప్రాణం
ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా ఈ అంగలార్పే సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. దుఃఖం వచ్చిందని, దుఃఖం కలిగిందని, వేదన వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, సమస్యలు వచ్చాయని మనం ఏం చేయకూడదంటే మౌనంగా ఉండకూడదట. మరి ఏం చేయాలట? అక్కడ రాస్తున్నాడు కదా, నిన్ను కీర్తించున్నట్లు నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు. అంటే దేవుని కీర్తించాలట. ప్రాణంతో చెప్పుకున్నటువంటి మాట. నీ కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నువ్వు మౌనంగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? నీ కష్టాన్ని తీర్చే ఆయనను కీర్తించాలి. ఆయన కీర్తించగలిగితే ఆ కష్టాల నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. తప్పించడం మాత్రమే కాదు, అంగలార్పును అక్కడ అంటున్నాడు నాట్యముగా మార్చేస్తాడు. అంటే అప్పటి వరకు ఉన్న దుఃఖం అంతా తొలగిపోయి ఇక మనసంతా, హృదయం అంతా కూడా నాట్యముతో నింపబడి ఉంటుంది. చాలాసార్లు మనం నాట్యం ఆడతాం, బహిరంగంగా కాదండి, లోపల నాట్యం ఆడతాం. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని సంతోషించే విషయంలో తెలియకుండా మనలో గొప్ప సంతోషం కలిగింది. ఆ నాట్యము మన ముఖాల్లో కనిపిస్తుంది, మన కళ్ళల్లో కనపడింది. ఆ నాట్యము, ఆ సంతోషం మన యొక్క ముఖ కవలికలో కనపడుతుంటుంది. ఎప్పుడు తెలుసా? ఆయన కీర్తించేటప్పుడు, ఆయన గణపరిచేటప్పుడు ఆ హృదయం అంతా కూడా సంతోషంగా ఉండటం వల్ల నాట్యం ఆడతాం. అందుకే పాటలు పాడేటప్పుడు చాలా మంది చప్పగా ఉంటారు, కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తెలియకుండానే చప్పట్లు పెడుతూ తాళం వేస్తూ ఉంటారు. తాళం వేస్తూ దేవుని గణపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు. తాళం వేయటం అంటే ఏంటి తెలుసా? ఒక యవనస్తుడికి తబలా నేర్చుకోవాలని బాగా ఆశ ఉంటారు. ఆశ ఉంటే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు తబలా నేర్పుతారా అని అడిగాడు. తబలా కొంచెం కష్టం అయినప్పటికీ నేర్పుతాను అని చెప్పి ఏమన్నాడంటే, నువ్వు 10 రోజులా నీకు ఆ రోజు నుంచి మొదలు పెడతాం, తబలా నేర్పిస్తాను అన్నాడు. సరే, ఒక రోజు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గురువుగారి దగ్గర కూర్చున్నాడు. ఇంట్లో కూర్చొని ఆ ఉన్నటువంటి తబలా అంటే తెలిసిన 2 కొండలు ఉంటాయి, ఒక పెద్ద కొండ, ఒక చిన్న కొండ. ఆ కొండలు ఎదురుగా పెట్టి అది నేర్పిస్తున్నాడు. నీకు వెంటనే ఇది అర్థం కాదు, టైం పట్టింది, అయినప్పటికీ నీకు ఖచ్చితంగా నేర్చుకుంటావు. నీకు బోరు కట్టకుండా, అంటే నిరుత్సాహం ఉండకుండా నువ్వేం చేయాలంటే, నేను తబలా వాంచుతూ ఉంటాను, నువ్వు అలాగే ఉండకుండా నువ్వు మొట్టమొదటిగా తాళం వేయాలని చెప్పాడు. అర్థమైందండి? నువ్వు జాగ్రత్తగా తాళం వేస్తూ ఉండు అని చెప్పాడట. నేను తబలా పడుతున్నాను, నేనే మర్చిపోతాను కాబట్టి నువ్వు తాళం వేయి అని చెప్పాడు. ఎప్పుడైతే తాళం వేయని చెప్పాడో ఈ గురువుగారు తబలా పట్టడం లీనమైపోయాడు. లీనమైపోతే ఆ కుర్రోడు ఏం చేశాడంటే, ఏం చెప్పాడు గురువుగారు? తాళం వేయమండి అని చెప్పి ఆ కాసేపు కూర్చొని లేచి బయటికి వెళ్ళిపోయి గడిపెట్టి తాళం వేసి ఇంటికి వెళ్ళిండట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్ట. ఈ గురువుగారు కొట్టి 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 కలిసి చూస్తే కళ్ళ ముందు కనపట్ల. ఎక్కడ పోయాడా అని చూస్తే అక్కడ లేడు. సరే, ఏదో రకంగా మొత్తం మీద తాళం తీసుకున్నాడు. తెల్లారే వచ్చాడు. వచ్చి, అరే నీకు ఏం చెప్పారా అని అడిగాడట. ఏం చెప్పారు గురువుగారు? మీరు నన్ను తాళం వేయమన్నారుగా, మీరు కొట్టేటప్పుడు అన్నాడు. తాళం అంటే ఏమనుకుంటున్నావురా? తక్క దిన్న ఇదిరా తాళం, అంతేగాని నువ్వు ఇంటికి తాళం వేసి వెళ్ళవాలే, నిన్ను తక్క దిన్న ఇది తాళం అంటే అని చెప్పాడు. చెప్పేసరిగా అప్పుడు అనుకున్నాడు, ఆ తాళం అంటే ఇదా, నేను అట్లా అనుకోలే గురువు, ఇంటి తాళం వేసి వెళ్ళాలని చెప్పేసి ఇంటికి వెళ్ళాను అనుకున్నాడు. చాలా మంది పాటలు పాడేటప్పుడు తాళం వేయటువంటి ఇదే, ఇలా దేవుడు ఆరాధించడం, చప్పట్లు కొట్టడం. అది ఎక్కడైనా కావచ్చు. మనసులో చాలా మంది మనసులో తాళం వేస్తారు, చక్కగా ధ్వని చేస్తూ తాళం వేస్తారు.
కొంతమంది తాళం వేస్తే గంభీరంగా వినపడుద్ది, అంటే చప్పట్లు కొట్టేటప్పుడు. కొంతమంది చప్పట్లు కొడితే ఏమి వినపడదు. ఎందుకంటే నీ తాళం ఎలా ఉంది? దేవుని కనపరిచి నాట్యమాడే తాళముగా ఉందా? దేవుని స్తుతించే తాళముగా ఉన్నావా? అలా ఉండగలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడే నీకున్నటువంటి అంగలార్పు దేవుడు నాట్యముగా మార్చి వేస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మన అంగలార్పును దేవుడు తొలగించాలంటే ఏం చేయాలంటే, మౌనముగా ఉండకుండా, మన ప్రాణము మౌనంగా ఉండకుండా ఏం చేయాలట? కీర్తనలు పాడాలట. ఎప్పుడు? అంగలార్చే సమయంలో. అంటే వేదనలో ఉన్నప్పుడు పాడే పాటలు ఒక రకంగా ఉంటాయి, దుఃఖంలో వేదనతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఎలా పాడాలంటే, నా దుఃఖమును నాట్యముగా మార్చే దేవా అని అటువంటి కీర్తనలు పాడుతుంటే ఆ దుఃఖం అంతా తొలగిపోయి దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ఇది మనం మౌనంగా ఉండకూడదు. దేవుణ్ణి కీర్తించేటువంటి వారిగా మనం మార్చబడాలి. రెండవ మాట చూద్దాం. సంతోష వస్త్రములు ఇచ్చే దేవుడు. సంతోష వస్త్రము ఇచ్చే దేవుడు. అదే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 30వ అధ్యాయం 12వ వచనం. నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ ఏమంటున్నాడు? మరొక మాట తెలుసా? నీవు నా గోనెపట్ట విడిపించి. అంటే ఇంతకీ యూదులకున్న ఆచారం, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఒక మనిషికి కష్టం వస్తే, బాధలు వస్తే వాళ్ళు ఖచ్చితంగా గోనెపట్ట కట్టుకోవాలి. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వాళ్ళ అలవాటు. మనకు అలవాటు ఏంటి? చాలా మందికి కష్టం వస్తే ఏం చేస్తారో తెలుసండి? గడ్డాలు పెంచుతారు మగవాళ్ళు అయితే. అంతే కదా? గడ్డాలు పెంచి ఏంటంటే బాధల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాం అంటారు. మన అలవాటు ఇది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఆ అలవాటు కూడా ఎవరు చెప్పారంటే దేవుడు నేర్పించాడు. వాళ్ళకి దుఃఖం వస్తే అంగలార్పు ఉన్నప్పుడు గోనెపట్టలు ధరించుకొని బూడిదలో కూర్చొని దేవుడికి ప్రార్థన చేసేవారు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు. అది వారికి ఉన్నటువంటి అలవాటు. ఆ గోనెపట్టలు కట్టుకొని ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తారంటే, ఒక మాట వినండి. ఇందులో గోనెపట్ట కట్టుకోవడానికి అందంగా ఉంటుందా, కొంచెం బాధకరంగా ఉంటుందా? చెప్పండి. మనకు అది తెలియదు కాబట్టి మనకేం అర్థం కాదు. అది కట్టుకోవడం చాలా కష్టం అండి. గోనెపట్ట సంగతి పక్కన పెడదాం. ఇదివరకు కద్దర గుడ్డలు ఉన్నాయి, తెలుసుగా? కద్దర క్లాత్లు అంటారు. వాటినే గడ్డి పంచులను తర్వాత మార్చారు. ఆ కద్దర గుడ్డల్ని అది ఎవరైనా కట్టుకోవడానికి ఇష్టపడదు. కద్దరు అంటే ఇప్పుడు ఈ కద్దరు కాదండి, తెల్లగా ఉండేది మామూలుగా ముతకగా. ఆ కద్దరిని సహజంగా ఎవరు ఇదివరకు కట్టుకునేవాళ్ళంటే బాగా భేద స్థితిలో ఉన్నవాళ్ళు అది కట్టుకునేవాళ్ళు. నాకు బాగా గుర్తు, దాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను కూడా. ఎందుకంటే అమ్మ ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంచెం ఆ మంచి బట్టలే కొంచెం ఉన్న దాంట్లో. తర్వాత చదువు మానేస్తే మా అన్నయ్య నన్ను ఏం చేశాడంటే ఆ ఆవులకు పంపించేవాడు. అప్పుడు అన్నయ్యకి ఆవులు ఉన్నాయి. ఆవులకు పంపిస్తూ అప్పుడు నాకు బట్టలు కుట్టించాడు. ఏ బట్టలు అంటే అది ఆ కద్దర బట్టలే, గడ్డి బట్ట. నాకు బాగా గుర్తు, ఇప్పటికి మర్చిపోలేదు. అంటే అది ఎవరు చేసుకుంటారంటే జీతగాలు చేసుకుంటారంట. అది నాకు కుట్టిస్తే ఏంటి నాకు ఆయన ఇది కుట్టించాడు, ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆయన ఊళ్ళో కొంచెం జీతాలు చేయటం ఆయనకు అలవాటు కదా, దానివల్ల నాకు కుట్టించాడు ఏంటి కదా, నాకు ఎప్పుడూ నాకు ఇటువంటి అమ్మ కుట్టించలేదు కదా అని నాకు కొంచెం ఎందుకు తెలియని బాధ కలిగింది. అప్పుడు ఆవులు కాయకుండా నన్ను పంపించేవాడు.
పంపించినప్పుడు అది నాకు బాగా గుర్తు. ఇంకొక మాట చెప్పాలంటే, అసలు ఆవులు ఎట్టకాయాలు ఎట్ల వాటిని మేకలు కూడా తెలియని పరిస్థితి. చదువు డొమా కొట్టడం వల్ల, అప్పుడు చదువు మానేయటం వల్ల, హై స్కూల్కి వెళ్ళటం మానేయటం వల్ల, మరి ఎందుకు పెడతారు తిండింట్లో, ఏదో పని చేయాలి కదా, కాబట్టి అప్పుడు పంపించేవాడు. ఆ ఆవులు గాడికి వెళ్ళి కూడా నాకు ఒంటరిగా ఉంటే తోడున్నప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఎవరు తోడుండకపోయేది, అప్పుడు నాకు భయం వేసేది. ఆ భయంలో ఇంకొక భయం తయారైంది. ఆ పొలాల్లో ఆవులు గడ్డకి వెళ్తే అక్కడ బాగా పిరుకోండి కాబట్టి ఆ పొలంలో ఏమిటి అని తెలిసిన పాములు ఉంటాయి అని భయం. నేను అందుకే ఎక్కడ అడిగేసి ఎక్కడ చూసినా పాములు కనపడతాయని భయంతో అడుగులు వేసేవాడు. సరే అలాగే అడుగులు వేసుకుని పోతే చిన్న ఆ పొదలాగా ఉంది, ఆ పొదలు పెద్ద పాము చుట్టేసుకుని ఉంటుంది. మీరు నమ్మండే నమ్ముకోండి, ఆవుల్లో గీవుల్లో మొత్తం వదిలి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసారు ఎక్కడైనా ఉన్నాయి, నా ప్రాణాలని కాపాడుకోవాలి ఉద్దేశం ఇంటికి వచ్చేసారు. ఏంటో ఇంటికి వచ్చామని అడిగాడు. అంటే అక్కడ పాములు ఉన్నాయి, నా వల్ల నేను బాగన్నా పాటలు తినడానికి అడిగితే 4 మాటలు సాయం పెద్దలు అంటారు. ఆ లక్ష్యం వేసి ఇది వల్ల కాదు, చదువు రాదు, పని రాదు అని చెప్పి కొంచెం అంటే దాన్ని ఏమంటారు చాటగాని వాడు అని చెప్పి అసహించుకున్నాడు. అప్పుడు ఎందుకు దేవుడు తర్వాత మళ్ళీ మిషన్ నేర్చుకోవడం, తర్వాత అలా దేవుడు మరలా నాకు ఒక నమ్మకాన్ని కలిగించి దేవుడు ఒక స్థితికి నిలబెట్టాడు. ఇవన్నీ ఏంటంటే దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, బాధాకరమైనటువంటి పరిస్థితులు. అటువంటిది ఆ బట్టలు కట్టుకోవడానికి మనకి అంతకి కష్టంగా ఉంటుంది. అటువంటిది గోడ బట్ట కట్టుకొని ఆ బట్టలేమో కేవలం మన స్థితికి తగ్గట్టు ఏదో బట్టలు ఒంటిని కాచుకోవడానికి దాచుకోవడానికి కుట్టించుకుంటాం. కానీ ఇది అలా కాదు. అంగలార్పుడు దుఃఖముతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది ధరించేవారు. యూదుల యొక్క ఆచారం ప్రకారం ధరిస్తే అక్కడ అంటున్నాడు, మన చదువుదాం అదే మాట 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు నా గోనె పట్ట విడిపించి ఏ వస్త్రాలు ఇచ్చాడట? సంతోష వస్త్రాలు అంటాడు. సంతోష వస్త్రములు ఇచ్చి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అంటే నాకున్నటువంటి అంగలార్పులు అంతటిని తొలగించడానికి, ఒకటి నాకు నాట్యం ఆడే మనసునిచ్చాడు, రెండోది సంతోష వస్త్రములు ఇచ్చారయ్యా. అట్టి మిమ్మలను స్తుతించకుండా గణపరచకుండా నేను ఎలా ఉండగలను అని దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధించేవాడు. ఈరోజు అడుగుతున్నాడు దేవుడు మన ఏ కష్టములో, ఏ అంగలార్పులో, ఏ సమస్యలో, ఏ దుఃఖంలో మనం ఉన్నాము, దేవుడు కూడా మనకి నాట్యమాడే హృదయాన్ని, సంతోషాన్ని ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? కీర్తనలు పాడాలండి. ఎప్పుడు? దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు పాటలు పడతారండి. పాడితేనే మీకు ఆ దుఃఖము కలిగిపోయి నాట్యం ఆడే స్థితిగతులు దేవుడు కలిగిస్తాడు. గోనె పట్టును విడిచిపెట్టి సంతోష వస్త్రములు దేవుడు మనకు ధరింపజేస్తాడు. అలా కాకుండా మనం అలాగే ఉంటే, దేవుడిని కీర్తించకుండా, ఆయన స్తుతించకుండా ఉంటే ఆ ఆనందం మన జీవితాల్లో రాదండి. మన అంగలార్పును దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? కీర్తన పాడుతూ ఉండాలట. ప్రభువా, నాకున్న దుఃఖాన్ని తొలగించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు మీరు అని చెప్పి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుడు మన యొక్క దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని లేక నాట్యమాడే మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. అలా కావాలంటే ప్రభు సన్నిధిలో ఆయన మాటలు నమ్మాలి. మనకి ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, ఏది మంచి చేసినా శత్రువులు ఉండొచ్చు.
అటువంటి వారిని వాళ్ళ దగ్గర దేవా నన్ను ఉన్నతంగా మీరు ఉంచండి అయ్యా అని మనం ప్రభు సన్నిధిలో అడిగితే ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అట్ట మనలను అది ఉన్నతంగా ఉంచుతాడు. అక్కడ చాలా విషయాలు దేవుడు రాయించాడు. మరొక మాట చదివి నేను ముగిస్తాను. అదే 30వ అధ్యాయం 10వ వచనం. నాకు సహాయుడు వై ఉండను, నన్ను కరుణించి నాకు సహాయం చేయదయ్యా. మీరు నన్ను కరుణించి నాకు సహాయం చేస్తే ఏ శత్రువులైతే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఏ శత్రువులైతే నన్ను అవహేళనగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ముందు నా దేవుడు నన్ను ఉన్నతంగా ఉంచాడు అని చెబుతాను. చెప్పడం మాత్రమే కాదు, మీకోసం నాట్యం ఆడతా. దావీదు దేవుణ్ణి ఎంతగానో నాట్యం ఆడుతూ దేవుడు స్తుతించేవాడు. దావీదు తను తాను మర్చిపోయేవాడు. ఎక్కడ దేవుణ్ణి ఆరాధించే విషయం. దావీదు యొక్క ఒకరోజు దేవుని యొక్క సన్నిధి ఆ మనసు వెళుతుంటే, రాజు అయిన తర్వాత దావీదట ఆ మందసానికి ముందు సహజంగా రాజులు ఏం చేస్తాడు, నడుచుకుంటూ పోతారు. కానీ దావీదట నడుచుకుంటూ పోవటంలా నాట్యం ఆడుతూ వెళ్తున్నాడట, గంతులు వేస్తూ దేవుడు కీర్తిస్తూ వెళ్తున్నాడు. ఎందుకంటే నేను ఈరోజు దావీదులు ఉన్నటువంటి నేను రాజునయ్యారంటే నా రాజులకు రాజు అయిన యేసయ్య కృప అని చెప్పి తను తాను మర్చిపోయి నాట్యం ఆడుతూ ఆ వీధుల్లో వెళుతుంటే భార్య అన్నదట హేళన చేసిందట. ఆ భార్య పేరు మీకాలు. అర్థమైందండి? మేకాలు. ఆ మేకాలకి పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. ఎందుకంటే అటువంటి అసూయ పరురాలు దేవుణ్ణి ఆరాధిస్తుంటే భర్తతో కలిసి దేవుణ్ణి కీర్తించాల్సింది పోయి ఏమేం చేసిందంటే, నేను రాజు భార్యని కదా, నాకు రాజరికం ఉంది కదా అని చెప్పి గొప్పగా పోయింది. ఆమె హృదయం అలా ఉంది. దావీదు యొక్క హృదయం ఎలా ఉందంటే, నేను రాజును అయ్యేటువంటి కారణం నా దేవుడు. ఆ దేవుణ్ణి నాట్యమాడుతూ దేవుడు స్తుతిస్తూ ఆయన గంతులు వేస్తూ ఆయన కీర్తన ద్వారా మహిమపరుస్తారని దావీదు హృదయం. ఈరోజు మన హృదయాలు కూడా అలా ఉండగలిగితే అందరి ముందు ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వాళ్ళందరి ముందు దేవుడు మనల్ని ఉన్నతముగా ఉంచునుగాక. మన అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చునుగాక. ఆయన దుఃఖ వస్త్రమును తొలగించి సంతోష వస్త్రమును ధరింపజేయునుగాక.